నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామ పరిధిలో గల కవిత ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన గల ఏజీఎల్ 100 kV ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగలు రైతుల పాలిట శాపంగా మారాయి. గత కొంతకాలంగా విద్యుత్ అధికారులకు ఇట్టి విషయంపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల దగ్గర నుండి విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసమని డబ్బులు వసూలు చేసి ఇచ్చిన ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి లేదా మండల విద్యుత్ అధికారులు స్పందించి వేలాడుతున్న విద్యుత్ తీగాలకు స్తంభాలు ఏర్పాటు చేయాలని రైతులను కోరుతున్నారు. గత ఈ తీగల కింది కొంగి దగ్గర 6-7 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఈ కట్టెగుందలతో తీసుకోవటం, ఈ కట్టెగుందలు లేపుకోవటం, మేము చేను దున్నుకోవటం. ఇక్కడ రావాలంటే మేము భయం వస్తుంది, ఇప్పుడు శాఖ వస్తుందో అని. పక్కన ఒక డొంక ఒకటి ఉంది. డొంక నుంచి ఒక తీగ వచ్చి కింద పడిపోయినా కానీ ఆ డొంకల బయటలు మొత్తం చచ్చిపోతారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుని, ఈ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వస్తారు, చూసి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ సమం వేసి ఈ తీగల పైకి లేపి గుంజుదామా లేదు. తమ్మ వేయడానికి డబ్బులు లేవంటే మేము డబ్బులు కూడా ఇచ్చినాం. మా రైతుల దగ్గర వసూలు చేసి అధికారులకు డబ్బులు కూడా ఇచ్చినాం, ఏది తమ్మ వేయడానికి ఖర్చులు. అయినా కానీ పట్టించుకోలేదు ఇంతవరకు. ఏ అధికారికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? లైన్ మేన్లకు, ఇక్కడ తిరిగి లైన్ మేన్లకు గత పోయిన లైన్ల మేన్లకు ఇస్తే వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈ అధికారులు చెప్పినా కానీ, ఈ లైన్ల మీద చెప్పినా కానీ పట్టించుకున్న నాదులు లేడు. ఈ కరెంటుతో ఎప్పుడు కింద పడుతుందని భయం చచ్చిపోతున్నాం. ఇక్కడ ఈ ఏరియాకి రావాలంటే మేము తడితే భూమి తడిచిపోయినప్పుడు రావాలంటే భయం అవుతుంది. ఇక్కడ నుండి ట్రాక్టర్ ఎలా పోద్దండి, ఈ ట్రాక్టర్ ఎలా పోద్ది, ట్రాక్టర్ కింద పడి చచ్చిపోతాం కదా. ఎంత చెప్పినా పట్టించుకున్న నాదులు లేడు. మా గోస ఇక్కడ ఉన్న ఈ కవితా కాలేజీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాళ్ళు పట్టించుకున్న నాదులు లేడు. ఏ నాడు చూసినా కానీ వాళ్ళు చెప్తారు, శివన వెళ్ళిపోతారు తప్ప. ఈ లైన్ ఎంత గలీజ్గా ఉందంటే, ఈ ఎగస్ట్రా స్తంభాలు వేయడానికి ఎన్నిసార్లు చెప్పినాం, అన్ని ఒక్క స్తంభం వేయలేదు. ఒక చికాకు చేసి మమ్మల్ని మాత్రం రైతులని చికాకు చేసి పెడతారు వాళ్ళు. వీళ్ళతో మేము తట్టుకోలేక మేము మాత్రం చికాకు పడుతున్నామండి. రైతుల్ని అసలు ఎవడు ఏ నాదులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, ఒక లైన్ మేన్లు పట్టించుకోవద్దు, ఏలీ పట్టించుకోవట్లేదు. ఈ కరెంట్ తీగలు ఉయ్యాల తీగలు ఊగినట్టు ఊగుతున్నాయి. ఆ డొంక పక్కనే ఉంది. ఒక్క తీగ తెగిపడ్డా, ఒక్క తీగ వంగినా డొంకల పోయే జనం చచ్చిపోతారు. ఇది కరెంటు తోడు పని. ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. 3-4 ఏళ్ళ కాంచి మీ ఇదే ఇబ్బంది. చెబితే రైతులు తోలుకొచ్చుకొని మీ అర్థం అంటారు. మీ ఏడ తోలుకొచ్చుకోవాలా, ఎట్లా తోలుకొచ్చుకోవాలా? ఈ గవర్నమెంట్ ఉన్నది దేనికి పరిపాలించుతారు? ఈ లైన్ మెన్లు ఉన్నది దేనికి? ఈ వీటికే కదా జాబులు చేసేవాళ్ళు. అసలు ఏం పట్టించుకోవట్లేదు. మీరు తోలుకొచ్చుకొని మీ అత్తనం అంటే మీ ఎట్లా తోలకు రావాలా, ఏం చేయాలా? మాకు ఎవడు ఇస్తాడు? ఒక తమ్మం కూడా తెచ్చి వేసినాం ఆల్రెడీ. అది టాటర్ తగిలి ఏ తగిలి ఇరిగిపోయింది, నిలబెట్టలేదు. 3 ఏళ్ళు అయితే 4 ఏళ్ళు అయితే వాడు తమ్మం వేసి అది టాటర్ తగిలి కొస కూడా ఇరిగింది. ఏం చేయాలి? వంగిన ఒక తమ్మం వంగిపోయింది. తీగలు ఉయ్యాలు ఊగినట్టే ఊగుతున్నాయి. అసలు దీనికి దిక్కు దేశం అనేది ఏమీ లేదు, పట్టించుకోవట్లేదు. ఇకనైనా అధికారులు స్పందించి మమ్మల్ని నిలబెడితే మా గోస చూసి రైతులకు కొద్దిగా ఉపయోగం చేసినట్టు ఉంటది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.